This video is made for educational and informational purposes only. Please do your research before applying. వెల్కమ్ బ్యాక్ అగైన్. దిస్ ఇస్ విదయ్, యు వాచింగ్ వి దెరిక్ యూట్యూబ్ ఛానల్. గైస్, ఈరోజు మనకి ఇంటి నుంచి పని చేసుకునే విధంగా, అది కూడా పార్ట్ టైంలోని వర్క్ చేసుకునే విధంగా ఒక ఎక్సలెంట్ ఆపర్చునిటీ అయితే వచ్చిందన్నమాట. మీరు ఫ్రెషర్స్ అయినా, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అయినా, మీరు 12th పాస్ అయినా, డిప్లొమా అయినా, హౌస్ వైఫ్స్ అయినా, లేకపోతే మనకి చెప్పాలంటే కెరీర్ గ్యాప్ ఉన్న క్యాండిడేట్ అయినా పర్వాలేదు, అప్లై చేసుకునే విధంగా ఒక ఎక్సలెంట్ జాబ్ అప్డేట్ అయితే వచ్చింది గైస్. కాంటెంట్ని రివ్యూ చేస్తే చాలు, సింపుల్గా. ఓకే, అది ఇమేజ్ అవ్వచ్చు, టెక్స్ట్ అవ్వచ్చు, వాట్ ఎవర్, ఆ కాంటెంట్ని మీరు ప్రాపర్ రివ్యూ చేసే జాబ్ మాట ఇది. సో ఎన్ఐఆర్ అనే ఒక ఆర్గనైజేషన్ చేత వచ్చింది, వెరీ రీసెంట్గా వచ్చిందన్నమాట. మనకి రిప్లై వచ్చే ఛాన్స్ ఉంది, తప్పకుండా అయితే అప్లై అయితే చేసుకోండి. ఓకే, అన్ని డీటెయిల్స్ క్లియర్ కట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు, జూమ్ చేసి. బిఫోర్ దట్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, లెట్ స్టార్ట్. మీరు ఇక్కడ చూస్తే మనకి ఎన్ఐఆర్ యొక్క అఫీషియల్ పేజ్లో మనం అయితే ఉన్నాం. ఎన్ఐఆర్ అన్నది ఏంటంటే లేబుల్ బాక్స్ వాళ్ళ కంపెనీ మాట. ఓకే, సో వీళ్ళు మేజర్గా కాంటెంట్ మీద, డేటా మీద వీళ్ళైతే వర్క్ చేస్తుంటారు. ఓకే, సో వీళ్ళ దగ్గర నుంచి కాంటెంట్ రివ్యూవర్ అనే ఒక రోల్కి ప్రెసెంట్ వీళ్ళైతే లేటెస్ట్ హైరింగ్ అయితే అనౌన్స్ చేశారు. ఇండియాకి సంబంధించి రిమోట్ ఆప్షన్ మనకైతే ప్రొవైడ్ చేస్తుంది అనమాట, ఫ్రీలాన్సర్ రోల్ ఇది. ఓకే, సో చాలా మంచి అప్డేట్, మిస్ అవ్వద్దు. సో మనకి రెడీ టు అప్లైలో ఫస్ట్ చూస్తే, జాయిన్ అవర్ గ్లోబల్ కమ్యూనిటీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఆఫ్ ట్రైనింగ్ ద నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ ఏఐ. క్విక్ స్క్రీనింగ్ ప్రాసెస్ ఉంటుందంట, ఫ్లెక్సిబుల్ అవర్స్ మనకైతే ఉంటాయి, రిమోట్ వర్క్ ఆపర్చునిటీ వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు, వీక్లీ పేఅవుట్స్ మనకైతే ఉంటుంది, క్లియర్గా మెన్షన్ అయితే చేసేస్తారు. అసలు మనకి ఈ రోల్ అసలు ఏముంటుందో ఇక్కడ చూడండి ఒకసారి. వాట్ ఇఫ్ యూ ఆర్ రీడింగ్, ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్, దిస్ ఇస్ ద ఫుల్లీ రిమోట్ ఫ్లెక్సిబుల్ కాంట్రాక్చువల్ రోల్ అనేసి ఇచ్చారు, ఓపెన్ టు ఎనీ వన్ విత్ స్ట్రాంగ్ లిటరసీ స్కిల్స్ అండ్ షార్ప్ ఐ అనేసి ఇచ్చారన్నమాట. ఓకే, ఏం లేదు కేసు, మనకి ఏఐ జనరేటెడ్ టెక్స్ట్ ఉంటుంది కదా, ఆ యొక్క కాంటెంట్ కనుక మనకి ఒక ఏఐ మోడల్ కనుక ఇచ్చిందనుకోండి, సో ఆ యొక్క కాంటెంట్ని ప్రాపర్గా రివ్యూ చేస్తే చాలు, అంటే ఎవాల్యుయేట్ చేస్తే సరిపోతుందన్నమాట. అంటే ఆ జనరేట్ చేసిన రెస్పాన్స్ ఏవైతే ఉందో అది కరెక్ట్గా ఉందా లేదా, క్లియర్గా ఉందా లేదా, జెన్యున్గా యూజ్ఫుల్ అవుతుందా లేదా అని చెక్ చేస్తే చాలు అనమాట. ఓకే, అది జాబ్ అప్డేట్. ఓకే, సో మనకి అవర్లీ కాంట్రాక్ట్ అయితే ఉంటుంది, 10 to 40 hours per week మీరైతే వర్క్ చేస్తే సరిపోతుంది. వాట్ యూ విల్ డూలో, రీడ్, ఎవాల్యుయేట్ ఏఐ జనరేటెడ్ టెక్స్ట్ అక్రాస్ ది వైడ్ రేంజ్ ఆఫ్ టాపిక్స్ అని మెన్షన్ చేస్తారు. అది సైన్స్ అవ్వచ్చు, న్యూస్, టెక్నాలజీ, ఎవ్రీడే లైఫ్. సో ఆ యొక్క కాంటెంట్ని మీరైతే ప్రాపర్గా చూసి, అది కూడా ఏఐ జనరేటెడ్ కాంటెంట్ అనమాట, దాన్ని మీరు ఎవాల్యుయేట్ చేస్తే చాలు అనమాట. ఓకే, అసెస్ కాంటెంట్ ఫర్ క్లియారిటీ, నెక్స్ట్ యాక్యురసీ, టోన్ అండ్ ఓవరాల్ క్వాలిటీ అని మెన్షన్ చేశారు. ఫ్లాగ్ కాంటెంట్ దట్ ఈజ్ మిస్లీడింగ్ అండ్ ఇన్అప్రోప్రియేట్ అండ్ పూర్ రిటన్, అంటే ప్రాపర్గా మనకి జనరేట్ అవ్వలేదంటే మీరు ప్రాపర్గా దాన్ని ఫ్లాగ్ చేస్తే చాలని చెప్తున్నారు, ఫీడ్బ్యాక్ సబ్మిట్ చేస్తే చాలని చెప్తున్నారు. ఓకే, స్ట్రాంగ్ రీడింగ్ అండ్ కాంప్రహెన్సింగ్ వెటన్ కమ్యూనికేషన్ స్కిల్స్ మీకైతే ఉండాలి, ఇంగ్లీష్లోనే సరిపోతుంది. న్యాచురల్లీ డీటెయిల్ ఓరియంటెడ్గా ఉండాలి, కన్సిస్టెంట్గా ఉండాలి, సిస్టమ్ అప్రోచ్ ఉండాలి, కంఫర్టబుల్ ఇవాల్యుయేటింగ్ బ్రాడ్ వెరైటీ ఆఫ్ టాపిక్స్ అండ్ రైటింగ్ స్టైల్స్ అని ఇచ్చారు. ఓకే, ఇక్కడ మనకి చెప్పాలంటే మీకు ఏమైనా ఈ పర్టికులర్గా ఈ స్కిల్స్ కనుక ఉంటే, నైస్ టు హ్యావ్ ఉంటే కనుక తప్పకుండా అయితే అప్లై అయితే చేసుకోండి. మంచి అప్డేట్, ఇది మాత్రం మిస్ అవ్వదు. మీరు వీడియో డిస్క్రిప్షన్ ఫస్ట్ కామెంట్, నెక్స్ట్ వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ కనుక చెక్ చేశారంటే మీకు అప్లై లింక్ దొరుకుతుంది, అక్కడ నుంచి అయితే డీటెయిల్స్ అయితే యాక్సెస్ చేసుకోండి. వీదటికి పేజ్ ఓపెన్ అవుతుంది, చూసి కన్ఫ్యూజ్ పడద్దు, నీట్గా కిందకి స్క్రోల్ డౌన్ చేయండి, అక్కడ అప్లై లింక్ రెడ్ కలర్లో ఇచ్చి ఉంటాను, దాన్ని మీకు ఇచ్చేసిన తర్వాత యాక్చువల్ పేజ్కి అయితే రీడేట్ అయితే అవుతుంది, అక్కడ నుంచి అయితే అప్లై అయితే చేసుకోండి. ఇంకొక ఎక్స్ట్రా ఆపర్చునిటీతో మళ్ళీ కలుద్దాం, అంతవరకు సెలవు, బాయ్.